హాయ్ హలో నమస్తే, నేను మీ పూర్ణ పులిచెర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్ జరగడంతో వాతావరణం రాజకీయంగా చాలా వేడెక్కింది. న్యాచురల్ గా వాతావరణం వేసవకాలం, దట్టు పొలిటికల్ ఫేవర్ ఎక్కువయ్యింది కాబట్టి రాజకీయ వాతావరణం కూడా చాలా వేడెక్కి. ఇక రేపటి నుంచి నామినేషన్ పర్వం స్టార్ట్ అవబోతుంది. అతిపెద్ద నాయకులు, మహామహా నాయకులు కాడి నుంచి చిన్న నాయకుల వరకు అందరూ కూడా తీవ్రమైన విమర్శలకు దారి, వాళ్ళ ప్రసంగాల్లోనూ ఘాటైన పదాలు మనం ఇంకా వినాల్సి వస్తుంది. అనేకమైన దుష్ట పదాలు ప్రయోగిస్తారు, వీరావేశంతో మాట్లాడతారు. ఇవన్నీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి చాలా కనువిందు చేస్తూ ఉంటాయి, ఆ వర్గాల్ని తృప్తిపరుస్తూ ఉంటాయి, మరికొంతమందిని భయంకరమైన అసంతృప్తికి లోన్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాన్ని అప్పుడే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. నిన్న జరిగిన ఒక బహిరంగ సభలో సుదీర్ఘమైన ఆయన ప్రసంగంలో ఎప్పుడు చెప్పే ఆ పాత పాటే, పాడిందే పాట పాసిపళ్ళ దాసురా అన్నట్టు ఎంతసేపు పవన్ కళ్యాణ్ది ఆ పెళ్లిళ్ళు, కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తారు, ఆ పెళ్లిళ్ళు ఈ గొడవే. వేరే మ్యాటర్ పవన్ కళ్యాణ్ విషయంలో ప్రసంగించడానికి లేదు. ఇంకో వర్డ్ వాడేవారు దత్తపుత్రుడు. ఆయన పేరు కూడా ప్రస్తావించకుండా దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రజలకి ఇతను దత్తపుత్రుడు అని ఎడిట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనేది ప్రొజెక్ట్ చేయడం ఉంటాడు. కొత్తగా ఇంకొక రెండవ పదం ఏది ఆయన నోటంట ఇంతవరకు ఏ ప్రసంగంలోనూ వెళ్ళాం. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గురించి, ఒక మచ్చలేని నాయకుడి గురించి మాట్లాడటానికి అంతకన్నా ఎక్కువ ఆస్కారం లేదు. ఆయన ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా 3 పెళ్లిళ్ళ విషయంలో క్లారిటీ ఇచ్చారు, అది యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పేసి. వాస్తవం బాగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ వల్ల, ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు చేసుకుని విడిపోయిన వ్యక్తుల వల్ల ఏ రోజు ఎక్కడ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మాకు అన్యాయం చేశాడని, పవన్ కళ్యాణ్ మాకు ద్రోహం చేశాడని చెప్పిన ఉదంతం ఒక్కటి కూడా ఇన్ని సంవత్సరాల చరిత్రలోనూ లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన ఛానల్తో సహా అన్ని ఛానల్స్ గుచ్చి ప్రశ్నించినప్పటికీ కూడా రేణుదేశే అతని వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా తగ్గించి మాట్లాడలేదు. అతను ఎప్పటికీ గొప్ప వ్యక్తిలాగానే ఆవిడ కూడా ప్రసంగించడం మనం ఎన్నోసార్లు చూసాం. కొన్ని అనివార్య కారణాల వల్ల చట్టబద్ధంగా చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా తప్పుగా చూపడానికి ట్రై చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూడండి, ఎంత పూర్తి భిన్నత్వం. సొంత తోడబుట్టిన చెల్లి కానించి కజిన్ సిస్టర్ వరకు అతన్ని దుర్మార్గుడుగానే రాష్ట్రంలో తిరిగి ప్రజెంట్ చేస్తున్నారు. అతని గురించి అనేక మంది అనేక చెడ్డగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన నిస్సిగ్గుగా వచ్చి బహిరంగ సభలో ప్రసంగించగలుగుతున్నాడు, చక్కగా ఎదటి వాళ్ళని తిప్పిపడగలుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతూ, చెయ్యి ఊపుతూ మాట్లాడుతున్నాడు, తల ఊపుతూ మాట్లాడుతున్నాడు, అన్నీ ఊపుతూ మాట్లాడుతున్నాడు అని అన్నాం. ఈ పెద్ద మనిషి ఆయన అన్నీ ఊపుతూ ఏం మాట్లాడాడు? చెయ్యి ఊపుతూ, తల ఊపుతూ, అన్నీ ఊపుతూ ఆయన ఏమడిగాడంటే, ఒక 15 ఏళ్ల కుర్రాన్ని చెట్టుకు కట్టేసి చెరుకు తోటలో పెట్రోల్ పోసి తగలబెట్టారు, దానికి సమాధానం చెప్పమని అడిగారు ఆవేశంగా. సుగాలి ప్రీతి కేసు విషయాన్ని ఎందుకు దొడ్డిదారి పెట్టించి ఇంతవరకు దాన్ని టేకప్ చేయలేదు అని అన్నీ ఊపుతూ ఆ ప్రశ్న అడిగాడు. అన్నీ ఊగిపోతూ ఆవేశంగా ప్రశ్నించిన ఒక డాక్టర్ని పిచ్చోడి కింద ముద్రేసి ఎందుకు చంపేశారు అని అడిగాడు. అన్నీ ఊగిపోతూ ఆవేశంగా తన దగ్గర అంతకాలం నుంచి పనిచేస్తున్న ఒక డ్రైవర్ని చంపేసి ఎందుకు డోర్ డెలివరీ చేశారు అని అడిగాడు. తను అన్నీ ఊపుతూ ఆవేశంగా బాబాయిని ఎందుకు హత్య చేశారు, హత్య చేసిన వాడు 5 సంవత్సరాల్లోనూ ఎందుకు పట్టుకోలేకపోయారు, వాళ్ళు ఎందుకు శిక్ష విధించలేకపోయారు అని అడిగారు. తను అన్నీ ఊపుతూ లిక్కర్ పాలసీ అడిగాడు. తను అన్నీ ఊపుతూ రోడ్ల పరిస్థితి అడిగాడు. తను అన్నీ ఊపుతూ నిరుద్యోగుల గురించి అడిగాడు. తను అన్నీ ఊపుతూ మీరు చేసిన ప్రామిసులు ఎందుకు నెరవేర్చలేదని అడిగాడు. తను అన్నీ ఊపుతూ పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగాడు. మరి ఏమీ ఊపకుండా మీరేం చేశారు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి, దత్తపుత్రుడు అనే మాట గురించే మాట్లాడుతున్నారు. చాలా కదిలించే సంఘటన. 15 ఏళ్ల అమర్నాథ్ని వాళ్ళ 17 ఏళ్ల అక్కరు ఏడిపిస్తూ ఉంటే రోడ్డు మన ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్ళి పెట్రోల్ వేసి కాల్ చేశారు. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్ళి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా. గాయమైందట, గాయం. అదేంటి చిత్రమో పాపం, ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. ఒక నిజాయితీ పరుడికి ఆవేశం ఉంటుంది, ఒక నిజాయితీ పరుడికి ఉద్రేకం ఉంటుంది. అతను గట్టిగా మాట్లాడగలడు, ఆవేశంగా మాట్లాడగలడు, అన్ని ఊపుతూనే మాట్లాడతాడు. ఎందుకంటే అతను నిజాయితీ పరుడు.
నిజాయితీ ఎప్పుడు ఆవేశంగానే వస్తుంది. ఒక నిజాయితీ కవితలో శ్రీశ్రీ గారు ఆవేశంగానే రాస్తాడు. ఒక నిజాయితీ ఉన్న సుభాష్ చంద్రబోసు ఆవేశంగానే విదేశాలు వెళ్ళిన ప్రసంగం చేశాడు. ఒక నిజాయితీ ఉన్న భగత్ సింగ్ కూడా ఆవేశంగానే ఉద్రేకంగానే కొన్ని నిర్ణయాలు తీసుకు. ఆవేశవంతుడు నిజాయితీపరుడు, అందులో అనుమానం లేదు. ఆయనతో కంపారిజన్ చేసుకోవటం, ఆయన నీ మీద ఊగుతాం అనటం పొరపాటని, అది కూడా మీరు బహిరంగ ప్రసంగాలు ఎన్నాళ్ళ నుంచి చెప్పిన మాటే పదే పదే చెప్పడం అని. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకుని యువతకు ఎటువంటి మెసేజ్ ఇస్తాడు? మీరు కూడా కార్లు మార్చినట్టు పెళ్ళాలను మార్చమనా అని అడిగారు. మరి మిమ్మల్ని చూసి మీ ద్వారా యువతకు ఎటువంటి మెసేజ్ వెళ్ళాలి? అన్యక్రాంతంగా ఆస్తులు సంపాదించాలని వెళ్ళాలా? సొంత బంధువులు హత్య జరిగితే హత్యకు ప్రోత్సహించినట్టుగా వెళ్ళాలా? లేకపోతే నమ్మిన మనుషులు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు మర్డర్ చేస్తారు అని తెలియాలా? లేకపోతే నమ్మిన మనుషులు పక్కనుంటే చంపేసి డోర్ డెలివరీ చేస్తారు అని తెలియాలా? యువత ఇది నేర్చుకోవాలా? దోపిడీలు, దొంగతనాలు, స్కాములు, పోలీస్ కేసులు నేర్చుకోవాలా? ఒక్క కేసు లేని పవన్ కళ్యాణ్కి 32 కేసులు ఉన్న మీకు పోలిక ఏంటండి? యువత ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఒక్కసారి ఆలోచన. యువత దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, సమాజంలోకి వెళ్ళి చెప్తున్నారు ఈ మెసేజ్. వెంటనే వాళ్ళకి ఇటువంటి క్వశ్చన్లు, ఆన్సర్లు అక్కడే వచ్చేస్తున్నాయి. అందుకని మీ ప్రసంగంలో మీరు పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు తిట్టినప్పుడు కానీ జనాల్లో ఉత్సాహం లేదు, ఊపు లేదు, ఎర్రికేకలు వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు నిశ్శబ్దంగా వింటున్నారు, వింటూనే ఉన్నారు 10 ఏళ్ల నుంచి మీ మాటలు. 2019 నుంచి ఇప్పుడు సుదీర్ఘంగా వింటూనే ఉన్నారు. కాబట్టి ఆ మాటలు కాకుండా ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. మీరు చేసిన సంక్షేమం గురించి కూడా చెప్పండి. మీకు 500 వేస్తున్నాను, 1000 వేస్తున్నాను, 10,000 వేస్తున్నాను, 1,00,000 వేస్తున్నాను, ఈ రోడ్లు వేసాను, 2,50,000 వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పించాను, లిక్కర్ స్కామ్లో ఇన్ని వేల కోట్లు సంపాదించాను, ఇసుకలో ఎంత సంపాదించాను, ఇవన్నీ చెప్పండి. ఎలా సంపాదించాలో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అయి మానేసి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ విషయం మళ్ళీ ప్రస్తావించడం ఒక్కసారి రాజకీయ వర్గాలను షాక్ తిన్నాయి. నిన్న కాక మొన్నే కదా చిచ్చి ఈ గురించి మాట్లాడుతున్నారేంటి అని అందరూ అన్నారు. మళ్ళీ అదే మాట్లాడుతున్నారంటే ఆయనకి ఇంకొకటి లేదు. పాపం ముఖ్యమంత్రి గారికి ఇంకొకటి పవన్ కళ్యాణ్ అంటానికి లేదు. చంద్రబాబు నాయుడు గారిని అంటాక ఆయన దగ్గర 20-30 ఉన్నాయి, మిగిలిన బ్యాచ్లు అంటాకు ఉన్నాయి. కానీ బాజా భజంత్రీలేని పవన్ కళ్యాణ్ గారిని ఇంకేమనగలరు? చెప్పమనండి. ఈయనే కాదు, ఈయన కింద ఉన్న వందమాగదులు కానివ్వండి, మిగిలిన మంత్రులు కానివ్వండి, ఎప్పుడు చెప్పినా వాళ్ళు అదే మాట. సో ఇది వినేసి అరిగిపోయిన టేప్ రికార్డులో ఉంది. కాబట్టి కొంచెం ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ కొత్తగా చక్కగా వాళ్ళు వినసొంపుగా ఏదన్నా కొత్త పదాలు ఏదన్నా కొత్త సృష్టించో లేకపోతే అనుకునో మీకు దొరికితేనో వాటిని ప్రయోగించి ప్రసంగిస్తే బాగుంటుందని. ఈ పాత పాటలే అస్తమానం పాడితే పాడిందే పాట పాచిపళ్ళ దాసుడా అన్న సామెత మాకు కోస్తాలో ఉంది. అలా ఉంటుందని మారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో రకంగా మాట్లాడితే బాగుంటుందని మనందరం ఆశిద్దాం. ఈ ఎలక్షన్ వేళలో ఇంకా బోలెని రకాల మాటలు, బోలెని నిందలు, నిలాప నిందలు పడతానే ఉంటాయి. అవన్నీ అన్ని వర్గాల ప్రేక్షకులు ఆలోచించాలి. వాటిని ఓన్ చేసుకుని లోకల్లో క్యాడర్స్ ఎవరు దెబ్బలాడుకోకండి, కొట్టుకోకండి. ఈ నాయకులు ఊరిని అలా డ్రామాటిక్ చేస్తూ ఉంటారు, వాటిని అలాగే ఫాలో అవ్వండి. కానీ ఒక వ్యక్తి ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం చెప్పగలగాలి. లేదా నువ్వు ప్రశ్న అయ్యి దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. ఇటువంటి బ్యూటిఫుల్ డిబేట్కి ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు తెరదీస్తే బాగుంటుంది, ఇలా వ్యక్తిగత విమర్శలు వెళ్లకుండా అని చాలామంది సాధారణ ఓటర్లు, మహిళలు అందరూ కోరుకుంటున్నారు. 3 పెళ్లిళ్ళ వల్ల నష్టపోయిన మహిళలే రోడ్డు మీదకి ఎక్కనప్పుడు ఈయనకెందుకు నొప్పి అని కూడా అంటున్నారు. ఇది మహిళల అభిప్రాయం సుమా, అందరి అభిప్రాయం కాదు. సాధారణమైన ఓటర్ మహిళలే ఇలా మాట్లాడుతున్నారు. నచ్చనప్పుడు సంసారాలు రకరకాలుగా దారితీస్తాయి. కానీ అది మర్డర్లకో లేకపోతే కాల్ చేయడానికో ఇంకో దానికో దారితీ విడాకులు వేసుకుని మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. పైగా ఇప్పుడు విడాకుల రేటు చాలా భయంకరంగా ఉంది. మనస్పర్ధలు చాలామంది అలా మారిపోతున్నారు. కాబట్టి చట్టబద్ధంగా చేసే పనుల్ని పదే మీరు నొప్పించడం వల్ల ఒక చట్టాన్ని శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటల్లో లేవు. మరొకసారి గమనించాలి. జై హింద్.